వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. నేను మీ హరిత. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్స్ 42% ఇస్తానంటూ ప్రత్యేక ఆర్డినెన్స్ని తీసుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించి కసరత్తును కూడా మొదలుపెట్టింది. మరి ఆర్డినెన్స్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు నిలబడలేదు. మరి ఎందుకు ఈ ఆర్డినెన్స్ని స్థానిక సంస్థల్లో ఎలక్షన్స్ ముందు తీసుకొచ్చింది? దీనివల్ల లాభమా నష్టం ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు మనం ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. మనతో పాటు బీసీ ఉద్యమకారుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, అట్లాగే రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణ సార్ ఉన్నారు. మాట్లాడి చాలా విషయాలను తెలుసుకుందాం. సార్ నమస్తే. ఈ బీసీ ఇలా రిజర్వేషన్లకు సంబంధించి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. దాని ముందే మళ్ళీ బీసీలను నమ్మబలికే విషయంలో భాగంగానే ఈ కొత్తగా ప్రత్యేకమైనటువంటి ఆర్డినెన్స్ని తీసుకొచ్చి 42% రిజర్వేషన్ని కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. దీని విషయంలో ఎట్లా చూస్తారు సార్? అంటే ఇది నిజంగా నిలబడే ఆర్డినెన్సే అంటారా? తప్పనిసరి ఈ ఆర్డినెన్స్ నిలబడుతుంది. ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ ఇవ్వకుండా ఆల్టర్నేటివ్గా ప్రభుత్వానికి వేరే గత్యంతరం లేదు. ఆర్డినెన్స్ ఇచ్చినాక జీవో ఇస్తారు. జీవో గవర్నమెంట్ ఆర్డర్ అంత చెల్తుంది. దాంట్లో మోసం ఉన్నదని మేము అనుకోవడం లేదు. ప్రభుత్వం చిత్తశుద్ధితో కొట్టాడాలి, దీన్ని నిలబెట్టుకోవాలి. కేంద్రం హైకోర్టుకి ఎవరైనా పోతే అక్కడ వాదించాలి. ఈ కేసు గెలుస్తుంది. ఎందుకంటే బీసీల జనాభా లెక్కలు ఉన్నాయి. అసెంబ్లీలో చట్టం పాస్ చేశారు. మూడవది రాజ్యాంగం పవరు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. సుప్రీంకోర్టు 50% సీలింగు అగ్రకులాల రిజర్వేషన్లో ఎత్తేసింది. ఇట్లాంటి సందర్భం లోపల రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం, కోర్టు తీర్పుల ప్రకారం ఎక్కడ కూడా బీసీలకు అవరోధాలు లేవు. జనాభా లెక్కలు ఉన్నాయి. ప్రజాస్వామ్యం తప్పనిసరి కేసు గెలుస్తుందని మేము భావిస్తున్నాం. మొన్న రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం తీసినటువంటి లెక్కలు చూస్తే 46%కే పరిమితమైన 50 కిందనే ఉంది కదా సార్. సో తప్పుల తడక అనేసి చాలామంది ఆరోపించారు, విమర్శించారు. సో అది నడిచింది. సో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కూడా 50% దాటొద్దు అన్నారు. ఎస్టీ వీళ్ళని చూసుకుంటే ఆల్మోస్ట్ వాళ్ళు 15%, వీళ్ళు ఒక 10% ఉన్నప్పటికీ ఇంకా బీసీలు చూసుకుంటే ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఇంకో 25% మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఎట్లా 42%కి బీసీలకు ఇస్తామనేసి ఒక మాట ఇచ్చి సుప్రీంకోర్టు మీకు ఇంతకుముందు చెప్పిన సుప్రీంకోర్టు తీర్పు 50% సీలింగ్ ఉన్నది. ఈ రాజ్యాంగంలో లేదు, ఎక్కడ లేదు 50% సీలింగ్. సుప్రీంకోర్టు మన అగ్రకులాలకు 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు అదే సుప్రీంకోర్టు క్యాప్ తీసేసింది, 50% తీసేసారు. ఇప్పుడు ఎంత ఉంది రిజర్వేషన్లో? 60% ఉన్నాయి, ఇంక్లూడింగ్ అదే ఈడబ్ల్యూఎస్ అగ్రకులాల రిజర్వేషన్ కలిపి. అప్పుడు సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. జడ్జిమెంట్ల ప్రత్యేక సందర్భాల్లో కాలానుగుణంగా మారుతున్న కాలాన్ని బట్టి, మారుతున్న పరిస్థితులను బట్టి ఈ క్యాపు పాటించవలసిన అవసరం లేదు. ప్రత్యేక సందర్భాల నుండి తొలగించి రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని ఇచ్చింది. మరి దాని ప్రకారం క్యాప్ పోయింది. ఇప్పుడు 60% కాదు 70% కూడా ఇవ్వచ్చు. ఇది ప్రజాస్వామ్యం మౌలిక సూత్రం. కాబట్టి సీలింగ్ ఇప్పుడు 60% కాదు 70% పోతుంది రిజర్వేషన్. బీసీది 42, ఎస్సీలది 18, ఎస్టీలకు 10, మొత్తం 70% అయింది. అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు కూడా ఇదే సేమ్ కామారెడ్డి డిక్లరేషన్ మేము 42% డిక్లరేషన్ ఇచ్చే మేము ఇస్తామనేసి చెప్పిండ్రు. పబ్లిక్ కూడా అందరు నమ్మిరు. బీసీ సంఘ నాయకులు కూడా అందరూ అమ్మ ఇచ్చేస్తారు, వచ్చేస్తుంది అనేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చాలా వరకు నమ్మిండ్రు. వచ్చి సంవత్సరం మీద 8 నెలలు గడిచింది. సో ఇప్పటి వరకు అసెంబ్లీలో తీర్మానం తప్ప కొంత ఢిల్లీ లెవెల్లో ఒక ధర్నా చేయడం కానీ, అక్కడ ఉన్నటువంటి కేంద్రం మీద ఒత్తిడి పెంచడం కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రితో ఇప్పటికే 40 సార్లకు పైననే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ 40 సార్లలో ఒక్కసారన్నా ప్రధానమంత్రిని కలిసి ఇదే బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ కోసం ఫైట్ చేసిన సందర్భాలు, ఒత్తిడి తెచ్చిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయంటారా? అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి, కానీ పార్లమెంటుకు కానీ ప్రధానమంత్రి దగ్గరికి కానీ ఆయన తీసుకుపోలేదు. దాన్ని మేము డిమాండ్ చేసినాం, తీసుకుపోవాలి, ప్రధానమంత్రి మీద కేంద్ర మంత్రి మీద ఒత్తిడి తేవాలి. మీ ఇండియా కూటమి ఏదైతుందో కాంగ్రెస్ నాయకత్వంలో ఆ కూటమి ద్వారా పార్లమెంట్లో చర్చ చేయాలి, గొడవ చేయాలని చెప్పి చాలా అడిగినాము. కానీ దాని మీద ఏం స్పందన లేదు. ఇక చివరకు హైకోర్టు తీర్పు ఇచ్చింది మొన్న. ఆ తీర్పు ప్రకారం ఇది రిజర్వేషన్లు పెంచి
అమలు చేయక తప్పలేదు. మళ్ళీ ఈ ఆర్డినెన్స్ మీద నిజంగా మీరు అంటున్నారు కొంత నమ్మకంతో గవర్నర్ సంతకం పెడతాడు అనేసి. సో మళ్ళీ లీగల్ ప్రొసీజర్ ఉంటుందని లీగల్ టీమ్ని అప్రోచ్ అయ్యే అవకాశాలు కూడా కొంత కనిపిస్తున్నాయి. అంతేకాదు సార్, ఇంకొకటి ఏంటంటే వన్స్ ఈ ఆర్డినెన్స్ విషయంలో కొందరు అంటే ప్రతిపక్షాలు వెళ్తారనేసి అనుకున్నప్పటికీ కొంత కార్యకర్తలు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ కోర్టుకి వెళ్తే మళ్ళీ వాయిదా పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇవేమన్నా కనిపిస్తుందా భవిష్యత్తులో అయ్యే ఛాన్సెస్? నేను ఎవరు కూడా కోర్టుకు పోతారని అనుకుంటలేదు. ఎందుకంటే కోర్టుకు పోతే అనేక సమస్యలు గొడవలు అవుతాయి. ఎవరైనా బీసీలు అయితే ఓరు పార్టీలు ఎవరైనా ప్రోత్సహించి అగ్రకులాలను రెచ్చగొడితే పోతారు అనుకున్నాం. పోతే ఏమవుతుంది, కేసు వేస్తే అక్కడ గెలవది కేసు, ఎట్లా బీసీలే గెలుస్తారు. రెండవది పోయినవాడు గవర్నమెంట్ ఊరుకోదు అని వదిలిపెట్టదు, ఏదో ఒక కేసు ఇరుకబెడతారు. బీసీలు కూడా వదిలిపెట్టారు. అరే నాయన మేము సర్పంచులు అయితే కూడా ఓర్వాలని అనేక సార్లు గతంలో మండల్ కమిషన్ ఇప్పుడు దాడి చేస్తారని నేను అనుకుంటలేను. కానీ మండల్ కమిషన్ అప్పుడు రిజర్వేషన్ వ్యతిరేకులను అందరినీ క్యాంపస్ నుంచి రాళ్లతోటి కట్టెలతోటి కొట్టేలా కొట్టారు. ఊర్లలో కూడా దాడులు చేసారు, ఇండ్లు కాలబెట్టారు. కరీంనగర్లో వరంగల్లో కూడా ఇండ్లు కాలబెట్టారు అగ్రకులాలు. వాళ్ళందరూ వచ్చి హైదరాబాద్లో షెల్టర్ తీసుకున్నారు. ఇప్పుడు అట్లా జరుగుతుందని నేను అనుకుంటలేను. కానీ కొద్ది ఘర్షణలకు అవకాశం ఉంటుంది. మేము బాగా రిజర్వేషన్ పెడితే నీకేమంట, నీకెందుకు కడపమంట అని తిరుగుబాటు అయితే తప్పదు. కాని అంశాన్ని ముందటేసుకొని అవుతుంది అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఇంకా ఏ రకంగా మీరు బీసీ ఉద్యమ నాయకుడిగా నమ్ముతుండ్రు? డిమాండ్ ఎందుకు చేస్తలేరు? వాళ్ళతోటి వాళ్ళ మీద ఒత్తిడి ఎందుకు తీసుకొస్తారు? ఉద్యమ పోరాటం ఎక్కడ పోయింది? మీ ఉద్యమ పట్టిమ ఎక్కడ పోయింది అని నేను ఉద్యమం చేసే పట్టుకని ఇది వచ్చింది. రెండోది లేదు సార్, ఇప్పుడున్నటువంటి రీసెంట్గా వచ్చిన వాళ్ళందరూ కూడా నిన్న క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఏవైతే మంత్రులు పొంగులేటి కావచ్చు, ఈ మంత్రులు మాట్లాడిన తర్వాత అనౌన్స్ చేసిన తర్వాత కొత్తగా ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొస్తున్నాం, మేము కసరత్తు చేస్తున్నాం, స్థానిక సంస్థల్లో కూడా దీంతో మేము ముందుకు పోతాం అనేసి ఇచ్చిన తర్వాత, సో ఈ విషయంలో మీరు ఏకీభవిస్తారా వాళ్ళ మాటల్ని? ప్రతి ఎలక్షన్స్కి ముందు బీసీలను నమ్మబలికేటట్టు ఆర్డినెన్స్ అంటూ కామారెడ్డి డిక్లరేషన్ అంటూ ముందుకు వస్తుంది కదా ప్రభుత్వానికి. ఆర్డినెన్స్ తెచ్చి జీవో తెచ్చుడు తప్ప వేరే గత్యంతరం ఏముంది చెప్పు? రాజ్యాంగాన్ని అమెండ్ చేయాలి. అది ఎప్పుడు సుప్రీంకోర్టు దాకా పోయినాక కేసు ఓడిపోతే ఇట్లా ఓడిపోయింది మాకు అన్యాయం జరుగుతుందని పార్లమెంట్ దగ్గరికి పోతారు అమెండ్ చేయమని. ఇప్పటికిప్పుడు డైరెక్ట్ పార్లమెంట్కి పోవడం కుదరదు, ఎక్కడ కూడా పోలేదు అట్లా. ఒకవేళ పొరపాటున ఓడిపోతే అప్పుడు కొట్లాడి రాష్ట్ర బంధువులు జరుపుతాం, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తాం. అన్ని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి రాజ్యాంగ సవరణ కావాలని అన్ని పార్టీల మీద ఒత్తిడి పెడితే తప్పనిసరి అయిపోతుంది. లేదు సార్, బీసీల విషయంలో నిజంగా పాజిటివ్గానే ఆలోచిద్దాం. ఆర్డినెన్స్ విషయంలో నిజంగానే ఫ్యూచర్లో అంత క్లియరెన్స్ అయిపోయి బీసీలకు 42% రిజర్వేషన్ వస్తుందే అనుకుందాం. కానీ రాని పక్షంలో మీ పోరాటం ఎట్లుంటుందని అడుగుతుంది. పెట్టాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తారు. రాదు అనేటప్పుడు ఎప్పుడు రాదు, కోర్టులు అడ్డగిస్తే రాదు, హైకోర్టు స్టే ఇస్తే రాదు, సుప్రీంకోర్టు కొట్టేస్తే రాదు. ఈ రెండు సందర్భాల్లో బీసీలకు వ్యతిరేకంగా జరిగితే గతంలో మండల కమిషన్ అప్పుడు ఏం చేసినాం, రాష్ట్ర బంధువులు జరిపాం 2 సార్లు. 2007లో విద్యాసంస్థల రిజర్వేషన్ పెట్టినప్పుడు ఏం చేసినాం, మండల్ ఉద్యమంలో రాష్ట్రాన్ని బంద్ చేసినాం. అప్పుడు కేంద్ర ప్రభుత్వాలు వణికిపోయినాయి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర. ఇప్పుడు కూడా బంద్, ఈ రిజర్వేషన్లు జరగొద్దు అనేది ఎవరు చేస్తారు? కోర్టులు చేస్తేనే ఆగుతుంది, లేకపోతే ఆగదు. కోర్టులలో గెలుస్తామనే ఆశ ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సోషల్ జస్టిస్ గురించి బాగా మాట్లాడుతున్నాం. తప్పనిసరి గెలుస్తాం, గెలవకపోతే పెద్ద యుద్ధమే జరుగుతుందని హెచ్చరిస్తాం. బీసీ ఓటు బ్యాంకు కోసమే ఇవన్నీ కూడా తెర మీదకి వస్తున్నాయి. కొత్తగా ప్రత్యేకంగా ఆర్డినెన్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా అంటున్నారు. ఏం చెప్తారు సార్ అట్లాంటి అనే వాళ్ళకి? ఏం చెప్తారు? రాజకీయాల్లో ఓట్ల కోసమే చేస్తారు ఎవరు చేసినా. కానీ మాకు లాభం అవుతున్నప్పుడు మేము లాభం కోణంలో చూస్తాము, వాళ్ళు ఓట్ల కోణంలో చూస్తారు. మేము వాళ్ళు సర్పంచ్లు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు, జడ్పీటీసీలు అవుతారు, అన్ని పదవులన్నీ మున్సిపల్ చైర్మన్లు అవుతారు అని చెప్పి మేము సంతోషపడతాం. సార్ అంటే ఉద్యోగాల విషయంలో కావచ్చు, విద్య విషయంలో కావచ్చు, రాజకీయాల్లో భాగంగా
రాజకీయాల విషయంలో కావచ్చు ఎవరి వాటా వాళ్ళకంటూ ఫైట్ చేస్తున్నారు కదా. సో ఇప్పుడు అది సాధ్యమవుతుందా? ఎందుకంటే 25% ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసారు, బీసీలు 42 కలుపుకుంటే ఆల్మోస్ట్ 67%కి ఇప్పుడు 67-70% పెరుగుతుంది ఈ సంఖ్య. మరి ఇది పాసిబుల్ అంటారా, లేకపోతే ఈ విషయంలోనే ఏమన్నా మళ్ళీ అడ్డుకట్టలు వేసే ఛాన్సెస్ ఏమన్నా కనిపిస్తాయా? ట్రైబల్స్ 100% అంటే జ్యుడిషియల్ రివ్యూలో ఇది నిలబడుతుందా? జ్యుడిషియల్ తోటి కూడా మేము మొదట దండం పెడతాం, రిక్వెస్ట్ చేస్తాం, లేకపోతే పోరాటం చేస్తాం, ప్రజా జీవితాన్ని ఇస్తాం. మేము పంచాయతీ కానికేనే కదా, తాడో పెడో తెచ్చుకుందామనే కదా మేము అనేది. ఈ యుద్ధం ప్రకటిస్తున్నాం మేము. ఈ రిజర్వేషన్లను ఎవరు వ్యతిరేకిస్తారు, ఏ పార్టీ ముసుగులో వ్యతిరేకిస్తారు, ఏ నాయకుని ముసుగులో వస్తారు, దాని అంటే ఏ పార్టీ ఉంటుంది. పార్టీలను మాత్రం చీల్చి చెండాడి ఎండగడతాం. కడపమంటే ఏంటి, మేము సర్పంచులు అయితే కూడా ముఖ్యమంత్రులు కావాలి, మంత్రులు కావాలి, ఎంపీలు కావాలి, అగ్రకులాలు అన్నీ అవుతారు. మేము సర్పంచులు అయితే కూడా ఎవరా? ఇంత అన్యాయమా ఈ దేశంలో? బీసీలకు ఇదా న్యాయం? కాబట్టి ఎదురు తిరుగుతాం, గొడవ అవుతుంది. సార్, బీసీ రిజర్వేషన్ విషయంలో ఎప్పటికప్పుడు బీసీల కొంత అగ్రెసివ్ అయ్యేసరికి పేపర్ వార్తలు రాయించుకోవడానికి మాత్రమే బీసీలకి ఇప్పుడు అప్పట్లో అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం కావచ్చు, ఆ తర్వాత స్పందించినటువంటి మాటలు కావచ్చు, మళ్ళీ రీసెంట్ గా ఆర్డినెన్స్ తీసుకురావడం కావచ్చు, పేపర్ బ్యానర్ ఐటమ్స్ కోసమే అంటున్నారు తప్ప ఇది నిజంగా నిలబడేది కాదు, పేపర్ లో వార్తలు రాపించుకోవడం మాత్రమే దానికోసం. రెండోది, బీసీ రిజర్వేషన్ 42% అమలు చేయకపోతే ఒక్క నాయకుడు బయట తిరిగాడు, ఒక్క మంత్రి బయట తిరిగాడు, ఒక్క ఎమ్మెల్యే బయట తిరిగాడు. ఎందుకంటే బీసీ ఉద్యమం మామూలుగా లేదు. హాస్టల్ పెట్టాలని 1979లో 2000 మందితో అసెంబ్లీ మీద దాడి చేసి తుక్కుగా అసెంబ్లీని వరం పెట్టాం. 1979 సెప్టెంబర్ 4 నాడు ఉద్యోగాలు భర్తీ చేయాలని సచివాలయం మీద దాడి చేసి 80 బస్సులు ఫైర్ ఇంజన్లు వచ్చినాయి, ఫైర్ అయింది, జలాలతోటి పోలీసులు పెద్ద యుద్ధం జరిగింది. ఇట్లా అంచెలంచెలుగా బీసీ ఉద్యమం బలంగా జరిగేప్పటికీ హాస్టళ్ళు, గురుకులాలు, ఫీజుల రియంబర్స్మెంట్, లోకల్ బాడీ రిజర్వేషన్లు ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఇక దేశంలో ఎక్కడన్నా 42% పెంచినా ఎక్కడ లేదు. ఇక్కడ పెంచిందంటే ఇక్కడ బీసీ వాదం బలంగా ఉందని భయపడే పెంచారు. ఇక్కడ బీసీ వాదం బలంగా ఉంది, నాయకులు బలంగా ఉంది, ఏమన్నా అంటే వీళ్ళు గొడవ చేస్తారని చెప్పి పెంచారు. దీన్ని ఇంకింత మరింత బలోపేతం చేస్తాం తప్ప ఎవరు ప్రభుత్వం ఎంటపోయినా, మంత్రులు ఎంటపోయినా, పార్టీలు ఎంటపోయినా వెంటాడి వేటాడి ఒక్కొక్కరి గెలిమి మంత్రులను, ఎమ్మెల్యేలను ఇవన్నీ కూడా వదిలిపెట్టమని చెప్పి. ఎందుకు సార్ ఇంకా కాంగ్రెస్ పార్టీకి టైం ఇస్తారు? ఫస్ట్ కామారెడ్డి డిక్లరేషన్ అని వచ్చిండ్రు, సో అది చేయలేకపోయారు, ఓన్లీ తీర్మానం వరకే చేసారు, కానీ ఢిల్లీలో ఫైట్ చేయలేదు, అసెంబ్లీలో తీర్మానం వరకే ఆపేసారు. ఇప్పుడు కొత్తగా ప్రత్యేక ఆర్డినెన్స్ అంటారు. ఎందుకు ఇంకా కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారు? వీళ్ళ విషయంలో ఎందుకు ఒత్తిడి తీసుకొస్తలేరు? మీరు ఒక ఉద్యమకారుడిగా మీ ఫైట్ ఎట్లుంటది? ఇప్పుడు చెప్పినటువంటి ఆ ఫైర్ సో బీసీ రిజర్వేషన్ విషయంలో ఎందుకు కనిపించట్లేదు? ఎందుకు ఒత్తిడి తీర్మానం చేసి కేంద్రం మీద చేసి పడేసారు? అది వాస్తవం కాదు. పవర్ అంతా ఎవరి దగ్గర ఉన్నది? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. చట్టం రాష్ట్ర ప్రభుత్వమే జీవో తీయాలి, అమలు చేయాలని రాజ్యాంగంలో 243(d)(6) ప్రకారం ఉంది. అట్లా చేయకపోతే పట్టుకునే గొడవ చేస్తాం, మళ్ళీ బ్యాక్ వచ్చి జీవో తీసి అమలు చేస్తామన్నారు. కేంద్రం చేయడం అంత ఇది కాదు. కేంద్రంది కూడా అమలు చేయడం ఒక పద్ధతి, కానీ కేంద్రం మీద చేయాలంటే ఏం చేయాలి? చాలా ఒత్తిడి చేయాలి. రాష్ట్రంలో ప్రభుత్వం అఖిలపక్షాన్ని తీసుకుపోవాలి, గొడవ చేయాలి, ఆల్ ఇండియా పార్టీ లెవెల్లో కూడా ఒత్తిడి పెంచాలి, ఇవన్నీ చేయాలి. అవన్నీ వీళ్ళు చేయలేకపోయారు, అది సాధ్యం కాదు. ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నారు వీళ్ళని అర్థమైపోయింది. కేంద్రం మీద నెట్టి డ్రామాలు ఆడుతున్నారు. ఇప్పుడు మేము చెప్పినట్టు చేశారు, అందుకే మేము ఇది అమలు చేస్తారని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు చెప్పినట్టే చేసిండ్రు అని మీరు అంటున్నప్పటికీ కూడా కొత్తగా ఆర్డినెన్స్ కూడా ఇది మళ్ళీ బీసీలను మోసం చేయడానికే తీసుకొచ్చిర్రు తెర మీదకి అని చాలా మంది అంటున్నారు. ఈవెన్ ప్రతిపక్ష నాయకులు కూడా అంటున్నారు. మీరు ఏం సమాధానం చెప్తారు? జీవో తీస్తే దానికి మోసం ఎట్లుంటుంది? ఆర్డినెన్స్ అంటే జీవో, అదే ఆర్డినెన్స్ తీయడం వల్ల మోసం ఉండదంట. మోసం చేస్తే మేము వాళ్ళు బతుకుతారా? మరి ఏ రాష్ట్రం ఈ ఆర్డినెన్స్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఏ రాష్ట్రంలో నిలబడలేదు కదా? మన తెలంగాణ రాష్ట్రంలో అంతటి నిలబడ్డాయి. అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు పెంచలేదు. వాళ్ళు
పెంచిన ఆర్డినెన్స్ ఎక్కడ లేవు, మనతోనే పెంచారు. వాళ్ళందరూ 25-30% చొప్పునే అమలు చేశారు. అక్కడ దానికి సరే సార్, మీరు అంటున్నట్టే వేరే వేరే రాష్ట్రాలల్లో 25-30% పరిమితమైనవి. మరి ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కలిపితే 25% ఉంటారు, మళ్ళీ 30% ఉంటారు. 28 అవుతారు. 28 మీరు అన్నట్టు మీరు లెక్కల ప్రకారం. తర్వాత ఇక్కడ బీసీలకి 42 ఇస్తే ఆల్మోస్ట్ 67-70 వరకు ఈ లెక్కలు పోతున్నాయి. 70కి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నదంటారా? ఈ జ్యుడిషియల్ రివ్యూ నిలబడతదంటారా? ఏమన్నా ముళ్ళిస్తుర్రా, ఇంటికెళ్ళి ఇస్తుర్రా, ఎవరు ఆస్తి వంచిస్తుర్రా? ఇది వాటా ప్రజాస్వామ్యం లోపల ఎవరి జనాభా మేమెంతనో మా వాటా అంత ఇవ్వాలి. ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి వాటా ఇవ్వడమే తప్ప అందులో బిచ్చమించేది లేదు. ఎవరిని ఇంటికెళ్ళి ఇస్తలేరు, ఎవరిని జాగిరి పోతలేదు. ఖచ్చితంగా మా వాటా మాకు ఇప్పుడు వస్తుంది. 76 ఏళ్ళ తర్వాత 76 ఏళ్ళు అగ్రకులాలలో మా వాటా తిన్నారు. ఈరోజు మా వాటా మాకు వస్తుంది. దీనికి అడ్డు తగిలితే ఊళ్ళు ఖాళీ, ఇండ్లు ఖాళీ, అంతే అంటారా? రాజ్యాంగబద్ధంగా ఉన్న వాటికే గవర్నర్ కావచ్చు లేదంటే రాష్ట్రపతి కావచ్చు సంతకాలు పెడతారంటారు. మరి రాజ్యాంగ హేతబద్ధంగా ఉన్నటువంటి ఆర్డినెన్స్ విషయంలో సంతకం పెడతారు? రాజ్యాంగబద్ధమైన ఆర్డినెన్స్ 243. నేను మళ్ళా చెప్తున్నాను, 243 D6 చదవండి. లోకల్ వారి రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం బీసీ రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దాని ప్రకారమే వీళ్ళు పెంచుతున్నారు. పెంచడం అనేది చిన్న మామూలు విషయం కాదు, అది చాలా పెద్ద. అనేక రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడ పెంచే ధైర్యం చేస్తారు. ఇక్కడ బీసీ ఉద్యమం బలంగా ఉంది కాబట్టి పెంచడానికి ముందు. సరే సార్, మొన్న రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలు, బీసీ లెక్కలు కావచ్చు, కులగణన చేసినటువంటి లెక్కల్ని సమర్థిస్తారా, స్వాగతిస్తారా? అంటే తప్పులు ఉన్నాయి కానీ మాకు 42కి దానివల్ల దోఖ లేదు. 56 మైనార్టీని కలుపుకొని 56 అన్నారు. మైనార్టీని మేము ఒప్పుకోమని చెప్పిన కల్లా 46 అన్నారు. 46 ఉంటే 42 వస్తుంది, కోర్టులో నిలబెడుతుంది అది. కాబట్టి అక్కడ పొరపాట్లు ఉన్నాయని వాళ్ళు మీటింగ్లో చెప్పినాం, పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినాం. ఇప్పుడు పొరపాట్లు ఉన్నాయని చెప్తున్నాం. రేపు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం జరిపే లెక్కల్లా అన్ని విషయాలు తెలుస్తాయి అప్పుడు అందరూ. కానీ ఈ తప్పుల వల్ల 42% పెంచడానికి ఎలాంటి అవరోధం లేదు కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకుంటున్నారు. దాన్ని అదే వేటి విషయంలోనే ఇప్పుడు కొత్త ఆర్డినెన్స్ విషయంలో మళ్ళీ గవర్నర్ లీగల్ ప్రొసీజర్ ని ఫాలో అవ్వాలంటూ కొంత గవర్నరు అన్నాడు. ఆయనకి ఏమి ఇబ్బంది ఉందని అంటాడు. సరే సార్, కోర్టుకి ఎవరైనా పోతే ఈపులు వలుగుతాయి, అవుతుంది, యుద్ధం అవుతుంది. మండల కమిషన్ ఉద్యమకారుడు మండల ఉద్యమం అప్పుడు ఏమైంది, సమసంగ్రామ పరిస్థితి ఏమైంది, అందరూ క్యాంపస్ల రెడ్లు అగ్రకుల రిజర్వేషన్ వ్యతిరేకులు అందరూ ఖాళీ చేసి రెడ్డి హాస్టల్లో, వైశ్య హాస్టల్లో, వివి హాస్టల్లో పోయి తలదాచుకున్నారు. అదేవిధంగా ఊళ్ళ దొరలు రిజర్వేషన్ వ్యతిరేకులను ఇండ్లు గాలబెట్టిర్రు, ఇండ్లు ఖాళీ చేసిర్రు, హైదరాబాద్ వచ్చి చుట్టాల దగ్గర ఉన్నారు. ఇప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు అట్లా చేస్తారని నేను అనుకుంటలేను. అగ్రకులాలు కూడా సిద్ధంగానే ఉన్నారు తీసుకుంటే. చాలామంది నాకు నిన్న మొన్న ఫోన్ చేశారు, ఏమయ్యా మీరు ఆయన అడిగిండు, వాళ్ళే డిస్కస్ చేసి రిజర్వేషన్ వేస్తే మాకేమవుతుంది సార్, మాకేమన్నా నేనైతే నా సర్పంచ్ మా ఊరు ఏమవుతుందో తెలియదు. 20 ఉన్న నాకు నష్టం లేదు, నా ఆస్తి పోతలేదు, నా భూమి పోతలేదు, నా అధికారం పోతలేదు. నేను ఎందుకు వ్యతిరేకించి బద్దం కావాలి? రేపు ఎవడన్నా వచ్చి బీసీలు ఎస్సీలు వచ్చి నన్ను కొడితే నన్ను ఎవడు కాపాడతాడు? నేను ఎందుకు వ్యతిరేకించాలి? నేను వ్యతిరేకించాలని అగ్రకులాలోనే అంటున్నారు. ఎవడు వ్యతిరేకించాడు? వ్యతిరేకిస్తే వాళ్ళకు కూడా తెలుసు. అదే సార్, ఇచ్చిన మాట మీద బీసీలకు ఇచ్చిన మాట మీద కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడితే ఒక లెక్క, నిలబడకపోతే మీ కార్యాచరణ ఎట్లుంటది భవిష్యత్తులో? కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంటుంది. ఒక్క మంత్రి తిరిగాడు, ఒక్క ఎమ్మెల్యే తిరిగాడు, బీసీలు అందరూ ఊళ్ళల్లో తిరగబడతారని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికైతే బీసీల 42% రిజర్వేషన్ ఏవైతే ఉన్నాయో ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ప్రత్యేకమైనటువంటి ఆర్డినెన్స్ని తీసుకొచ్చామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఈ విషయంలో కరెక్ట్గా ఫర్దర్గా ముందుకు పోతే బాగానే ఉంటుంది. కానీ ఈ విషయంలో మళ్ళీ బీసీలను మోసం చేసినట్టు కనుక కనబడితే
డెఫినెట్గా భారీ మూల్యం కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. అంతేకాదు ఏ లీడర్లను కూడా ఏ గల్లీలో ఏ రోడ్డు మీద తిరగబోమనేసి రానున్న రోజుల్లో మళ్ళీ బీసీ ఉద్యమం ఒక పోరాటం జరిగే ఛాన్సెస్ ఉంటుందనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు ఆర్ కృష్ణయ్య సార్. ఇది ఆర్ కృష్ణయ్య సార్ తోటి స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే.